చాలా మంచి పరిణామం. భారతీయ జనతా పార్టీపై రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో మనందరి మనసుల్లో కూడా ఒకంత ఆందోళన ఉన్నటువంటి సందర్భంలో, కొంతమంది మనసుల్లో పలు అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ నివృత్తి చేయడానికి ఇవాళ సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఇక్కడికి రావడం, మనందరితో సంభాషించడం అనేది నిజంగా శుభపరిణామంగా భావిస్తూ మనమందరం కూడా దీన్ని స్వాగతించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. 2014వ సంవత్సరంలో దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంలో దేశ ప్రజలందరూ కూడా మార్పును ఆకాంక్షించారు. ఒక మంచి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ఒక సమర్థుడైనటువంటి నాయకుడికి దేశ పగ్గాలు అందివ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఆనాడు స్కాముల్లో కూరుకుపోయినటువంటి యూపీఏ ప్రభుత్వాన్ని దెబ్బతీస్తూ దేశ ప్రజలందరూ కూడా అనూహ్యంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ఒక చక్కటి విజయాన్ని భారతీయ జనతా పార్టీకి అందివ్వడం జరిగింది. రాజకీయ విశ్లేషకులు వారి యొక్క అంచనాలకి అందనటువంటి విధంగా రాజకీయ విశ్లేషకులైతే భారతీయ జనతా పార్టీకి 120 స్థానాలు వస్తాయని, కొన్ని రోజులు గడిచిన తర్వాత 150 అని, ఆ పైన 160 అని, ఆ తర్వాత 180 అని చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే వారి అంచనాల్ని పటాపంచలు చేస్తూ భారతీయులందరూ కూడా అనూహ్యంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి 282 స్థానాల్ని భారతీయ జనతా పార్టీకి అప్పగించి సొంత బలం మీద అధికారంలోకి వచ్చేటువంటి స్థాయిలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడం జరిగింది. ఇందాక మనం అనుకున్నట్లుగా ఆనాడు దేశ ప్రజలందరూ కూడా ఒక మంచి పార్టీని, ఇప్పుడున్నటువంటి పార్టీలకు అన్నిటిలోకి భిన్నమైనటువంటి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఆనాడు ప్రజలు ఆకాంక్షించారు. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే దేశంలో ఇవాళ దగ్గర పెద్దవి కానివ్వండి, చిన్నవి కానివ్వండి, జాతీయం కానివ్వండి, ప్రాంతీయం కానివ్వండి, 1700 రాజకీయ పార్టీలు ఇవాళ మన దేశంలో ఉన్నాయి. కానీ ఏ పార్టీని కూడా మనం బేరీజ్ వేసుకున్నట్లయితే అది ఎస్పీ కావచ్చు, బిఎస్పీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, చివరికి తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏ పార్టీని మనం బేరీజ్ వేసుకున్నా కూడా ఆ పార్టీలో కొనసాగేది కుటుంబ పాలన అనేటువంటి విషయం మనకి సుస్పష్టమవుతుంది. భారతీయ జనతా పార్టీలో కుటుంబ పాలనకి తావు లేదు. ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీని తల్లిగా భావిస్తూ అంకిత భావంతో భారతీయ జనతా పార్టీకి గనక సేవ చేసినట్లయితే అత్యుత్తమ స్థానానికి ఎదిగేటువంటి ఒక అవకాశం భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉన్నది అనేటువంటి విషయాన్ని ముందు మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి, గుర్తించాలి. ఇవాళ మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఇంతకుముందు ప్రధానిగా ఉన్నటువంటి దివంగత అటల్ బిహారీ వాజ్పేయి గారు, వారు ఒక సాధారణ అధ్యాపకుడి పుత్రుడు. ఆయన భారతీయ జనతా పార్టీకి అకుంఠిత సేవని అందించినటువంటి సందర్భంలోనే వారిని ప్రధాని అయ్యేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ వారికి అందించింది. అదేవిధంగా ఇప్పటి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు సైతం అనేక సందర్భాల్లో వారే స్వయంగా చెప్పుకున్నారు, నేను స్టేషన్లో ఛాయ్ అమ్ముకునేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తినని. అటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. అదేవిధంగా ఇప్పటి మన రాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్ గారు, వారు సైతం ఒక చిన్న కుటుంబం, నిమ్న కుటుంబం నుండి, ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వారు. కానీ భారతీయ జనతా పార్టీకి సేవను అందించినటువంటి సందర్భంలో ఒక భారతీయతా భావం వారిలో ఉన్నటువంటి నేపథ్యంలో వారిని దేశ రాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశం కూడా ఇవాళ వారికి అందివ్వడం జరిగింది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి మన వెంకయ్య నాయుడు గారిని చూసుకున్నా సరే ఒక సాధారణమైనటువంటి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. వెంకయ్య నాయుడు గారికి సైతం ఇవాళ దేశ ఉపరాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశం కూడా భారతీయ జనతా పార్టీ అందించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుక ఎవరైనా సరే కులం మతంతో సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీని తల్లిగా భావించి సేవలు అందించినట్లయితే గుర్తింపు ఇచ్చేటువంటి పార్టీ ఏదైనా దేశంలో ఉన్నది అని అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. మన భారతీయ జనతా పార్టీ మూల స్తంభం అంటే వ్యవస్థాపకులైనటువంటి చాలా మంది మహనీయులు
వారి జీవితాల్ని భారతీయ జనతా పార్టీ సేవకి అంకితం చేశారు. వారు ఎప్పుడు కూడా ఊహించలేదు ఏదో ఒక సందర్భంలో భారతీయ జనతా పార్టీ 282 స్థానాన్ని గెలుచుకోగలదని, అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఆలోచన వారెవరికీ లేదు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కావచ్చు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, సుందర్ సింగ్ భండారీ గారు కావచ్చు, లాల్ కృష్ణ అడ్వాణి గారు కావచ్చు, వీరెవరికి కూడా అప్పట్లో భారతీయ జనతా పార్టీగా పరిణామం చెందిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందన్న అనేటువంటి నమ్మకం వారికి లేకపోయినా వారందరూ కూడా వారి జీవితాల్ని భారతీయ జనతా పార్టీకి అంకితం చేశారు. ఇవాళ వారి బలిదానాన్ని పునాదిగా చేసుకుని భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి ఎదిగింది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. చాలా మంది పెద్దలు చెప్తారు, సుందర్ సింగ్ భండారీ గారు వేలాది కిలోమీటర్లు సైకిల్ మీద తొక్కి భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేసినటువంటి సందర్భంలో వారి కాళ్ళు సైతం వంకర్లు పోయాయని చెప్పి చాలా మంది పెద్దలు చెప్తున్నటువంటి సత్యం. అదేవిధంగా ఎక్కడికన్నా వెళితే భోజనం దొరకదేమో అనేటువంటి ఆందోళనతోటి చపాతీలు చేసుకుని ఎండలో ఎండబెట్టుకుని భోజనం కనుక దొరకకపోయినట్లయితే ఆ ఎండిపోయిన చపాతీల్ని ముక్కలుగా చేసుకుని నీటిలో నానబెట్టుకుని తిని ఇవాళ భారతీయ జనతా పార్టీకి పునాదిరాలు వేసినటువంటి వారు ఆ మహనీయులందరూ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. కనుక ఇవాళ అటువంటి మహనీయుల యొక్క బలిదానాన్ని పునాది చేసుకుని ఈ స్థాయికి ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా మన మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించాలి, దేశంలో ఉన్నటువంటి పరిణామాలను బేరీజు వేసుకోవాలి, ధైర్యంగా సగర్వంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా ఒక గౌరవప్రదమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి వాస్తవాల్ని ప్రజలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా ఒక్కసారి మనం బేరీజ్ వేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా ప్రధానిగా ఎన్నుకోబడిన తర్వాత వారు పార్లమెంట్ లోకి మొట్టమొదటిసారి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో ఆ పార్లమెంట్ మెట్లకి మొక్కి ఆయన అహంకారంతో నేను ఈ దేశ ప్రధాని అని చెప్పుకోలేదు. ఆయన వినమ్రతతోటి నేను ఈ దేశ ప్రధానమంత్రిని కాదు, ఈ దేశ ప్రధాన సేవకుణ్ణి అని చెప్పుకున్నటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఆనాటి నుండి నేటి వరకు అంటే 2014వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా మన మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ స్ఫూర్తితోటి ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంత్యోదయ అంటే దాని అర్థం సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి, సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందిస్తూ ప్రగతి పదంలో నడిపించడం అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తించాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత అనేక కార్యక్రమాలు వారు చేపట్టారు, అనేక పథకాలని వారు ప్రవేశపెట్టారు. ఇవాళ ఏ పథకాన్ని మనం బేరీజ్ వేసుకున్నా సరే, అది జన్ధన్ యోజన కావచ్చు, జీవన్ జ్యోతి యోజన కావచ్చు, జీవన్ సురక్ష యోజన కావచ్చు, బేటీ బచావో బేటీ పఢావో కావచ్చు, సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ప్రధానమంత్రి సించాయి యోజన కావచ్చు, ముద్రా యోజన కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఎన్నో 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 కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా బేరీజ్ వేసుకున్నట్లయితే క్షమించాలి, గొంతు సరిగా లేదు. కాకపోతే మా వారు చెప్తుంటారు నాకు రొంపు చేసినప్పుడే నా గొంతు వినసొంపుగా ఉంటుందని, ఆ ధైర్యంతో వాళ్ళు మాట్లాడుతున్నాను అనుకోండి. కానీ ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటినీ కనుక మనం బేరీజ్ వేసుకున్నట్లయితే సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ చూస్తున్నాం మనం, ఒక వారం రోజుల క్రితం ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు అగ్రవర్ణాల్లో కూడా వారు ఉంటారు అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారు అటువంటి వారికి సైతం ఊతం అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఎవరు ఊహించని విధంగా దశాబ్దాలుగా ఎందరో మనసులో ఉన్నటువంటి ఆకాంక్షని గుర్తించి ఇవాళ ఈబీసీ కోటాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది నిజంగా వరప్రదాయిని అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. నరసింహారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సునీల్ ద్వివేదర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వారు ప్రవేశపెట్టినటువంటి జిఎస్టీ కావచ్చు,
కాంగ్రెస్ నేతలు అంటారు జిఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పి వారు చెప్తారు. ఇవాళ నేను వారందరినీ కూడా సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను, ఇవాళ ఆ గబ్బర్ సింగ్ ట్యాక్స్ వలన కాదా ఇక్కడ ఉన్నటువంటి ధరలన్నీ కూడా తక్కువ ధరకే మనకి ఉత్పత్తులన్నీ కూడా దొరుకుతున్నాయనేటువంటి విషయం సత్యం కాదా అని చెప్పి సభాముఖంగా నేను వారందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇంతకు ముందు 2014 సంవత్సరానికి ముందు దేశంలో పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్రానికి అనుగుణంగా అక్కడ ట్యాక్స్లు ఉన్నటువంటి సందర్భంలో పెట్టుబడులు రానటువంటి నేపథ్యంలో ఈ యొక్క జిఎస్టీని తీసుకొచ్చి పెట్టుబడులకి ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని భారతదేశంలో నిర్మాణం చేసింది ఇవాళ నరేంద్ర మోడీ గారు కాదా అని చెప్పి ప్రతిపక్ష నేతలందరినీ కూడా నేను సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. 2014 సంవత్సరానికి ముందు ఏ విధంగా దేశంలో ఒక మార్పు కావాలి అని ఆకాంక్షించారో ఇవాళ రాష్ట్రంలో సైతం తెలుగు ప్రజలు మార్పు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే 2014 సంవత్సరంలో ఏ విధంగా దేశంలో మనం ఏ పేజీ తిప్పినా కూడా స్కామ్ 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 అని చెప్పి మనం చూస్తూ వచ్చాము. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్ 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 అని మనం చూస్తున్నాము. ఆ రకమైనటువంటి వాతావరణం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇవాళ దేన్ని చూసినా కూడా అవినీతిలో కూరుకుపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. నాకంటే ముందు మాట్లాడినటువంటి సోదరులు పెద్దలు విష్ణు కుమార్ రాజు గారు వారు చాలా చక్కగా చెప్పారు. ఇసుక మాఫియా, మరి భూమి మాఫియా, అదేవిధంగా జన్మభూమి కమిటీలు అదొక మాఫియా. ఎటు చూసినా కూడా పేదల ఇళ్లను దోచుకోవడంతో సైతం ఎటువైపు చూసినా కూడా ఇవాళ రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, మాకు మార్పు కావాలి, ఒక మంచి పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పి వారు ఆకాంక్షిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఇందాక చెప్పినట్లుగా మన మీద ఒక గొప్ప బాధ్యత ఉంది. రాష్ట్రానికి అందించినటువంటి సహాయాన్ని ప్రోత్సాహాన్ని ప్రజలకి వివరించి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ మనందరి మీద ఉంది. ఇందాక పెద్దలు ప్రస్తావించారు పోలవరం గురించి, శ్రీనివాస్ రాజు గారు. పోలవరం ఇవాళ జాతీయ హోదాగా ప్రకటించిన తర్వాత ప్రతి పైసా పోలవరంపై వెచ్చించేటువంటి ప్రతి పైసా కూడా ఇవాళ కేంద్రం నుండి వస్తున్నటువంటి విషయాన్ని మనం ప్రజలకి తెలియజేయాలి. ఎందుకంటే మీడియాలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తారు, వారే ఏదో కట్టేస్తున్నట్టుగా పోలవరం వారు చెప్తున్నటువంటి మాటలు ప్రజల మనసుల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రతి పైసా కూడా మనమే వెచ్చిస్తున్నాం. కేవలం 4,000 కోట్లు రాలేదని ముఖ్యమంత్రి గారు అంటారు. ఇంతకు ముందు వెచ్చించినటువంటి కోట్లాది రూపాయలు ఎవరిచ్చారు అని చెప్పి మనం ఇవాళ రాష్ట్ర ప్రజలను ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది.